బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంత్ భాయ్ ద్వారా ఈరోజు మనము గీతాలోని 2వ అధ్యాయము సాంఖ్యయోగము, 3వ అధ్యాయము కర్మయోగము గురిలో ఉన్నటువంటి జ్ఞాన యోగాల గురించి తెలుసుకుందాము. 4వ అధ్యాయం కర్మ సన్యాస యోగము, జ్ఞానము మరియు కర్మ రెండిటి యొక్క మహత్యాన్ని తెలుసుకుందాం. దీనితో అర్జునుడి యొక్క భ్రమించటం అనేది అటు ఇటు ఊగిసలాడుతూ ఉన్నాడు, అది పూర్తిగా తొలగిపోతూ ఉంటుంది. ఇది సంభ్రమం నుండి కూడా విముక్తి అవుతుంది అని గీత జ్ఞానం ద్వారా అర్థం చేసుకుందాము. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగము. ఫస్టే ఇవన్నీ కూడా శ్లోకాల రూపంలో ఉన్న అర్జునుడికి కూర్చోబెట్టి కృష్ణుడు చెప్పారు కదా, నువ్వు కర్మ సన్యాస యొక్క విషయం ధారణ చెయ్యి అని. అంటే కర్మ యోగమే ఈ రెండిటికి కూడా మరి ఉపయోగపడుతుంది, కళ్యాణ కారకమైనది ఇది అంటూ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇది కృష్ణుడు జ్ఞాన కర్మ సన్యాస యోగము, జ్ఞానము మరియు కర్మ రెండిట్లో మహత్వము ఏముందో అది చెప్తూ ఉన్నారు. దీని గురించిన విషయాన్ని అర్జునుడు డిఫరెన్స్ అర్థం చేసుకున్నాడు. ఏదైతే మనము విషయాన్ని సాంఖ్య శాస్త్రంలో కర్మయోగము ద్వారా సాంఖ్య శాస్త్రం యొక్క చర్చను చేయలేదు. ఇప్పుడు ఈ అధ్యాయంలోని 38వ శ్లోకంలో కృష్ణుడు, 4వ అధ్యాయంలోని 38వ శ్లోకంలో కూడా కృష్ణుడు చక్కగా చెప్పడం జరిగింది. జ్ఞానం యొక్క సదృశ్యము పవిత్ర విద్య అంటూ చెప్పారు. ఈ లోకంలో జ్ఞానాన్ని మించిన పవిత్రమైనటువంటి వస్తువు ఇంకొకటి లేదు అని. అలాగే 41వ శ్లోకంలో కూడా చక్కగా అర్జునుడికి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కృష్ణుడు అంటూ ఉన్నారు, కర్మ సన్యాసమే శ్రేష్టమైనది. అర్జునుడు వెంటనే రథం నుండి కిందకు దిగి ధనుషుని క్రిందకు పెట్టేసి అంటూ ఉన్నారు, నేను వనానికి వెళ్ళిపోతాను. అయితే కాయరు పిరిగివాడిని కాదు, నేను అహింసకుణ్ణి, కరుణ లేనివాడిని కాదు. యోద్ధాగా ఉంటూ పూర్తి జీవితాన్ని మరి వాళ్ళని వీళ్ళని సంహారం చేసిన తర్వాత దిగులుగా ఉండటం కంటే యుద్ధం వదిలేసి వెళ్ళిపోవటమే బెటర్ అనుకున్నాడు. ధర్మయుద్ధము ఇది అని కృష్ణుడు చెప్తూ ఉన్నా ఆయనకి సమ్మతం కాలేదు. కానీ మోహగ్రస్తమై యుద్ధం నుండి విముఖమైపోయాడు. ఆసక్తి ఆయన పైన అరూఢమై ఉన్నది, స్వధర్మం లేదు. కృష్ణుడు చాలా స్పష్టమైనటువంటి శబ్దాలతోటి 5వ అధ్యాయంలో 2వ శ్లోకంలో కూడా ఈ రెండిటి నుండి ముక్తి పొందేటువంటి విధానాన్ని చెప్పడం జరిగింది. రెండిట్లో కూడా కర్మయోగమే శ్రేష్టమైనది అని చెప్పారు. అంటే గీత ఏదైతే నిష్కామ కర్మ గురించి మహిమ అన్ని చోట్ల చెప్పబడి ఉందో దానికి ఆధారము 5వ అధ్యాయంలో 2వ శ్లోకంలో కూడా ఉన్నది. కృష్ణుడు నిశ్చయపూర్వకంగా కర్మ సన్యాసమే శ్రేష్టము అని కూడా చెప్పాడు. అంటే అప్పుడప్పుడు మరి అధ్యాయం యొక్క శీర్షికలో కర్మ సన్యాస యోగము అని అంటూ ఉంటే కొంత ఈ విషయం యొక్క అధ్యాయంతో పరమాత్మ చెప్పినటువంటి సాంఖ్య అంటే కర్మ సన్యాసము, యోగము కర్మయోగము పరస్పర భిన్నంగానే అంతోస్తూ ఉంటుంది. కానీ జ్ఞానుల కొరకైతే దీనిలో చక్కగా ఒకదానికొకటి స్వతహానే అనుసంధానమైనట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే అప్పుడప్పుడు మరి కర్మయోగము శ్రేష్టమైనది అని, తరువాత మళ్ళా కర్మ జ్ఞానంలో అభేదము గురించి చెప్తూ ఉండేవాడు. అయితే ఫస్ట్ విషయము అర్జునుడు ద్వంద్వత్వంలో పడిపోయి సమాధానం కోసం అడుగుతూ ఉన్నారు. రెండు విషయాల్లో సత్యం ఎలా ఉంటుంది?
అలౌకితం ఎలా అవుతుంది అని. అందుకే 5వ అధ్యాయంలో 12వ శ్లోకంలో ఈ సూత్రం కూడా చెప్పడం జరిగింది. ఇదే గీతా సారము. కర్మ ఫల త్యాగము అని అంటూ, అంటే యోగి కర్మ కాదు, కర్మ ఫలాన్ని త్యాగం చేయమని అర్థం చేసుకుంటారు. జ్ఞానము, కర్మ మరియు సన్యాసము ఇది ఒకదానికొకటి అనుసంధానమై ఉంటూ ఉంటుంది. ఈ యొక్క 3 పుష్పాలలో ఒకటి శ్రేష్టమైనది. ఏ శ్రేణి గొప్పది అని కృష్ణుడు అడిగితే గీతావచనంలో ఈ యొక్క గ్రంథం యొక్క అనుసంధానం, గ్రంథం పఠనం చేయటంతో అర్థమవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కర్మహీనత ప్రమాదం నుండి తప్పించుకోవటానికే ఇంకో వికల్పము వదిలిపెట్టారు. కర్తాభావం నుండి ఆసక్తమై ఉంటూ సన్యాసము చేయకుండానే పలాయనం చేయటం కాదు. ఈ యొక్క ప్రపంచంలో ఇదంతా కూడా ఇప్పుడు లుప్తమైపోతుంది. జీవితంలో సారము మాధ్యమంతో కురుక్షేత్రంలో సమత్వ యోగము గురించి దివ్య గీతోపదేశమే సమత్వ యోగము అని అంటూ ఉంటారు. దీనిలో చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. పవిత్రత కూడా ఉన్నది. అయితే మనము పాత్రను ఎరిగి పాత్రదానం చేయాలి. పాత్రను ఎరిగి మరి పూర్తిగా జ్ఞానదానం చేయాలి అని. పాత్రత అంటే ప్రపంచంలో జీవులందరూ కూడా పాత్రధారులే, పాత్ర అభినయించడానికి అధికారులే. పరమాత్మని యొక్క అంశ అయిన కారణం వల్ల అయోగ్యత అనేది ఎవరి దగ్గర లేనే లేదు. కానీ పాత్ర గురించి సమయం అనుసారంగా క్లియర్గా చెప్పడం కూడా జరుగుతుంది. కొందరి ద్వారా తమ పాత్రను మురికిగా చేసుకుంటూ ఉంటారు. అంటే ఏంటి, దానిలో మరి నెగిటివ్ చెత్త చెదారము ఉంటే అమృతం వేసినా కూడా అది విషతుల్యము అయిపోతూ ఉంటుంది. అందుకనే అంటారు, పాకశుద్ధి లేని మరి భాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అంటూ ఉంటారు. మరి పాకం దాంట్లో పడాలంటే భాండం, పాత్ర స్వచ్ఛంగా ఉండాలి. మనము ఈ యొక్క పాత్రలో రాళ్ళు రప్పలు అన్నీ నింపుతూ ఉంటే వజ్రాలు లాంటి అమూల్యమైనటువంటి జ్ఞాన సంపత్తి ఎక్కడ మిగులుతుంది, దానికి స్థానం ఎక్కడ ఉంటుంది ఆలోచించాలి. కాబట్టి పాత్రలో దుర్గుణాలు, దురాచారం అనేటువంటి, అనాచారం అనేటువంటి రాళ్ళు రప్పలతో నిండి ఉంటే సద్గుణాలు, సదాచారము అనేటువంటి రత్నాలు దాంట్లో నిలవటం అనేది సంభవం కాదు. అందుకనే ఇక్కడ సత్సంగత్యం అంటూ అన్ని గ్రంథాల్లో కూడా చెప్పడం జరిగింది. అంటే ఆశ్రయం మనసును నిత్యం శుద్ధిగా ఉంచుకుంటూ ఉండాలి. మురికి అనేది మన పాత్రలో ఉండరాదు. సదా నిష్కపటంగా, నిర్దోషంగా, నిర్వైరుగా, నిష్కలంకంగా ఉంటూ సహజంగా ఉన్నట్లయితే అప్పుడు పూర్తిగా సర్వహితంగా ఉంటూ ఉంటుంది. మన యొక్క పాత్ర సాఫ్గా ఉండాలి. పరమాత్మ మరి రావటానికి ఎంతో ఆలస్యము అనేది ఉండదు. అంటే మన మనసులో పరమాత్మ ప్రవేశించడానికి ఆలస్యము అనేది ఉండనే ఉండదు. అసలు గీత అనేది ఏంటి అంటే ప్రిన్సిపల్స్ వీ కెన్ అప్లై టు అవర్ డైలీ లైఫ్ ఈవెన్ టుడే అంటూ చెప్తూ ఉంటారు. జీవితంలో మరి దీని సారాన్ని, భగవద్గీత యొక్క సారాన్ని ధారణ చేసినట్లయితే అది భారత్ యొక్క విశ్వ గురువుగా అవుతుంది. అందుకనే భారతదేశంలో భగవద్గీత ప్రసిద్ధమైనటువంటి గ్రంథంగా వేల సంవత్సరాల నుండి ఇది కొనసాగుతూనే ఉంది. మనందరికీ కూడా నిత్య జీవితంలో సరైన నిర్ణయం తీసుకోవటానికి హెల్ప్ కూడా చేస్తూ ఉంది. మహాభారతంలో భీష్మ పర్వం యొక్క అంగంలో గీతలో 18వ అధ్యాయం 700 శ్లోకంలో కూడా ఇది ఉన్నది. అంటే
మహర్షి కృష్ణ దౌపాయన్ వ్యాసుడు గీతని రచయించాడు. వ్యాసుడు రచయించిన గీత మహాభారత యుద్ధ ఆరంభంలోనే ఇది ఉన్నది. కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత అనేది గీతా పేరుతోటి ప్రసిద్ధి చెందింది. మోడ్రన్ లైఫ్ కోసం 5 సిద్ధాంతాల్ని ప్రాచీన గ్రంథంలో మోడ్రన్ స్టూడెంట్స్కి మరి ప్రవేశింప పెట్టాల్సిందే. ఇది ఖజానా, దీనిలో చాలా గొప్ప ఖజానా దాగి ఉన్నది. ఇదే అందరికీ కూడా మనం షేర్ చేయాలి. అదే షేర్ చేయటం కోసమే నేను ఇక్కడ ఉన్నాను అంటూ ఉన్నారు. పరివర్తన అనేది దీని ద్వారా వస్తూ ఉంటుంది. మానవుడు ఏ విధంగా పాత వస్త్రాలను వదిలి కొత్త వస్త్రాన్ని ధారణ చేస్తూ ఉంటారు, అదేవిధంగా ఈ పాత దేహం అనేటువంటి శరీరమును వదిలి ఆత్మ రెండో శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే దైనందిక జీవితంలో దీని ఉపయోగం ఎలా ఉంటుంది అంటే, జీవితంలో ఏకమాత్ర సార్వభౌతిక సత్యం ఏమిటి అంటే, జీవితము పరివర్తనశీలమైనది. సమయము, కాలము, ప్రకృతి కూడా పరివర్తనశీలమైనది. ఈరోజు ఉండేది రేపు ఉండేది, రేపు ఉండదు, రేపు ఉండేది ఎల్లుండి ఉండదు. అంటే ఏంటి? స్వరూపం తప్పకుండా పరివర్తన అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి మనము కొన్ని జన్మలు తీసుకుంటూ ఉంటాము. ఈ దానిలో కూడా సంస్కార స్వభావాలు పరివర్తన అవుతూ ఉంటాయి. వేరు వేరు స్థానాల్లో, సమయంలో పరిస్థితులు కూడా మానవులకు చాలా ఉపయోగముగాను ఉంటూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, జంతువుల్ని తినే అలవాటు మారిపోతుంది కొంతమందికి జ్ఞానంతో. ఎందుకంటే వాళ్ళు సాత్విక ఆహారానికి అలవాటు పడుతూ ఉంటారు. మనం ఆలోచించాలి, మన జీవితంలో అన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. ఖుషీగా ఖుషీగా జీవించాలి అనే కదా. ఇక్కడ మనకు జ్ఞానము ద్వారా కూడా మెంటల్ బ్యాలెన్స్ అనేది కలుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే జయాపజయాల్లో, లాభ నష్టాల్లో, సుఖ దుఃఖాల్లో సమానంగా ఉండటం అంటే యుద్ధమే అన్నట్టేగా. నిత్యము మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. దీన్ని స్థితప్రజ్ఞ స్థితి అన్నా. మరి యుద్ధం చేస్తూ నువ్వు పాపాన్ని మూటగొట్టుకోవటం లేదు, నువ్వు ఇది శుభకార్యం అని అన్నప్పుడు అర్జునుడికి ఇదే డౌట్ వచ్చి ఉంటుంది కదా. అలా మరి దీన్ని దైనందిక జీవితంలో ఎలా దీన్ని మనం అవలంబించాలి, ధారణ చేయాలి అంటే, మన దైనందిక జీవితంలో చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఎమోషనల్గా ఉంటాం, బ్యాలెన్సు తయారు చేసుకోలేము. అప్పుడప్పుడు మనం ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటాం. కొంచెం కూడా మరి కంట్రోల్ చేసుకోలేము. ఖుషి లభించింది అనుకోండి, సంతోషం, ఆనందం కలగటంతో పిచ్చివాళ్ళం అయిపోతూ ఉంటాం. కొంచెం బాధ తర్వాత మళ్ళీ దుఃఖం రావటంతో సర్వస్వము పోగొట్టుకున్న వాళ్ళంగా దుఃఖంగా ఉంటూ ఉంటాం. ఇలాగే వ్యక్తి మేనేజ్మెంట్ అనేది ఉండనే ఉండదు. ఉన్నతమైన పరదా వేసుకొని ముందు సరైన నిర్ణయాన్ని తీసుకోలేరు. అంటే మోహము ఉన్న కారణం వల్ల సరైన నిర్ణయాన్ని తీసుకోలేరు. ఇలా నిర్ణయం తీసుకోలేని కారణం వల్ల దానికి ఆధీనమైపోతూ ఉంటారు. ఎమోషన్స్ నుండి అతీతంగా కావాలి అనేటువంటి లక్ష్యం తీసుకోవటం నిత్య జీవితంలో గృహస్థితులకి ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమే. మరి సుఖము దుఃఖము ఒకేలాంటి భావన పెట్టుకోవాలి సుఖ దుఃఖాలలో. అప్పుడే మేనేజ్మెంట్ అనేది అవుతూ ఉంటుంది. ఉన్నతమైన పరదా యోగ్యులుగా కాలేము. క్షమత తమ వైపు వికసితమై ఉంటూ ఉంటుంది. కాబట్టి వినాశనంలో కూడా సృజన్ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని అంటే, మరి ఎప్పుడైతే భూమి మీద ధర్మగ్లాని జరుగుతుందో, పాపము, అహంకారము, అధర్మం పెరుగుతుందో, దాన్ని వినాశనం చేసి పునః ధర్మాన్ని స్థాపన చేయటానికి నేను అవతరణ
తీసుకువస్తాను, అవతరిస్తాను అని చెప్పడం జరిగింది. సంభవామి యుగే యుగే అని అంటే అదే అర్థము. అందుకు దైనందిక జీవితంలో ఇది ఎలా ఉపయోగించుకోవాలి అంటే, ఇప్పుడు మనము మోడ్రన్ మేనేజ్మెంట్లో క్రియేటివిటీ, డిస్ట్రక్షన్, క్రియేటివ్ అండ్ డిస్ట్రక్షన్, ఈ రెండు రూపాలు కూడా నిత్య జీవితంలో ఉంటూ ఉంటాయి. ఇప్పుడు జపాన్లో చూడండి, కైజ కైజన్ కాన్సెప్ట్ అని కూడా అంటూ ఉంటారు, ఇషారా ఇస్తారు. పాత సిస్టమ్స్ను, వస్తువులను నిరంతరం కొత్తగా తయారు చేస్తూ ఉంటారు, అందుకని మార్చేస్తూ ఉంటారు. ఇలాగే మన దైనందిక జీవితంలో కూడా మనము తప్పకుండా సఫలతను పొందగలుగుతాం పాతదాన్ని పరివర్తన చేసినప్పుడు అంటూ ఉన్నారు. అట్లాగే మనము మన్ని మించి మన మిత్రులు లేరు అని అనుకుంటూ ఉంటాము. మన ద్వారా మన్ని ఉద్ధరణ చేసుకోవాలి. మిమ్మల్ని మీరే పతనము చేసుకుంటారు, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. మీకు మీరే మిత్రులు, మీకు మీరే శత్రువులు అని కూడా అంటూ ఉంటారు. దైనందిక జీవితంలో ఇవి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, వ్యక్తి ద్వారా స్వయం మరి వాళ్ళే సరిదిద్దుకుంటూ ఉండాలి. ఇది తప్పనిసరి. ఎంతవరకు అయితే మీరు స్వయం అర్థం చేసుకోలేరు, మిమ్మల్ని మీరు మార్చుకోలేరు, మిమ్మల్ని మీరు కనెక్ట్ కాలేరు, ఫైనలీగా మిమ్మల్ని మీరు దృఢంగాను చేసుకోలేరు. ఎప్పుడైతే మానవులు తమ గుణాలు మరియు లోపాలను తెలుసుకుంటూ ఉంటారో, అప్పుడే వ్యక్తిత్వము కూడా మరి సరిగ్గా నిర్మాణం అనేది అవుతూ ఉంటుంది. ఇకపోతే జ్ఞానం తీసుకున్న తర్వాత దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది కూడా గీతలో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనం గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుతూ ఉంటామో, దీన్ని మంచిగా మన జీవితంలోకి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఎలాగా అంటే, ఒక టీచర్ నుండి మనకు జ్ఞానం లభిస్తుంది. అప్పుడు మనం దాన్ని ఉపయోగించినట్టు గురువును మించిన శిష్యులు అవుతారు. ఇక చూడండి, టీచర్ విద్య బోధించే వాళ్ళు అలాగే ఉంటారు. కానీ చదువుకునే విద్యార్థులు వాళ్ళకంటే గొప్పవాళ్ళుగా మినిస్టర్లు, డాక్టర్లు, ఇంజనీరు, వకీలు అవుతారు. టీచర్ అయితే ఇంకా ఇంటర్, డిగ్రీ వరకే చదువుకున్నారు వారు. ఎంతోమంది విద్యార్థులకు విద్య బోధించారు. ఈ లెక్కతో చూస్తున్నట్లయితే అంతిమ నిర్ణయం మనదే అవుతుంది. అంతిమ ఫలితం కూడా మనదే ఉంటుంది. అందుకని అన్నిటికంటే సర్వోపరి కర్మ చేస్తేనే మనము ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. ఎలాంటి కర్మ చేయాలి అని అంటే, మనకు భగవద్గీత మోక్ష సన్యాస యోగం అని కూడా చెప్తూ ఉంది కదా. కామ్య కర్మలను వదిలిపెట్టడమే సన్యాసం అని కొందరు పండితులు అంటూ ఉంటారు. మరి కొందరు పండితులు తాము చేసిన అన్ని కర్మల ఫలములను త్యాగం చేయటమే త్యాగమని కూడా అంటూ ఉంటారు. మానవులు ఏదో ఒక ఫలమును ఆశించే కర్మ చేస్తూ ఉంటారు. ఏ పూజ చేసినా, వ్రతం చేసినా, సంకల్పం చేసినా ఇష్టకామ్యాది సిద్ధిరస్తు అని అనేది కదా. అంటే మనము అదే మాట చెప్తూ ఉంటాం. కాబట్టి మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒక కోరిక కోరుకుంటూ ఉంటారు. ఆ కోరిక తీరటానికే పరమాత్మను ఉపాసిస్తాడు, అనేక కర్మలు చేస్తాడు. ఆ కర్మలతో కూడిన కర్మలను అన్నిటినీ వదిలిపెట్టడం సన్యాసం అని కొంతమంది అంటూ ఉంటారు. మానవులు ఏ కర్మ చేసినా ఏదో ఫలమును కోరి చేస్తుంటారు కనుక కామ్య కర్మలు చేస్తూ ఆ కర్మల యొక్క ఫలితంను త్యాగం చేయటం కూడా త్యాగమని కొంతమంది పండితులు చెప్తూ ఉంటారు. మరికొందరు ఇలా చెప్తారు, మానవుడు ఫలము కోరకుండా చేసిన ప్రతి కర్మకు ఏదో ఒక ఫలితం అనేది వస్తుంది. అది మంచి ఫలితం కావచ్చు, చెడ్డ ఫలితం కావచ్చు. కాబట్టి మానవుడు తాను చేసే అన్ని కర్మ ఫలములను వదిలిపెట్టడాన్నే త్యాగము అని మరి తెలుసుకోవాలి. కాబట్టి సన్యాసము అంటే అడవులకు పోవటము కాదు. తాను ఏదైనా కోరికలతో కర్మ చేయాలనుకుంటే ఆ కోరికలతో కూడిన కర్మలను వదిలిపెట్టడమే సన్యాసం అని కొంతమంది అంటారు.
ఇలా వాదిస్తూ ఉంటే తాను ఏ కర్మ చేసినా కర్మ ఫలమును వదిలిపెట్టడం త్యాగమని మరికొందరు వాదన. ఆ, అయితే కర్మల గురించి ఇది వరలో మనం కొన్ని చెప్పుకున్నాము. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కర్మలు ఎన్ని రకాలు ఉంటాయి? ఐదు ఐదు రకాలుగా ఉంటాయి. విహిత కర్మలు అంటే వేదముల్లో శాస్త్రముల్లో చెప్పిన కర్మలు, అవి మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పకుండా చేయాలి. నిషిద్ధ కర్మలు వేదములు శాస్త్రములు నిషేధించిన కర్మలు, అవి మనకు ఇష్టం ఉన్నా చేయకూడదు. కామ్య కర్మలు ఏదో ఒక కోరిక కోరుకొని ఆ కోరిక తీరటం కోసం ఏదో ఒక ఫలాన్ని ఆశించి కర్మ చేయటం. నాలుగవది ప్రాయశ్చిత కర్మలు అంటే తెలియకుండా ఏదన్నా పాపం చేసిన దోషాలను ప్రాయశ్చిత్తం చేసుకునే కర్మలు. ఐదు నిత్య నైమిత్తిక కర్మలు అంటే నిత్యం చేయవలసిన సంధ్యావందనము, అగ్నిహోత్రము మొదలైనవి. ఏదో ఒక నిమిత్తం గురించి అంటే ఉపనయనము, వివాహము, పర్వదినాల్లో చేయవలసిన కర్మలు, పూజలు, వ్రతాలు. ఈ ఐదు కర్మల గురించి పండితులు అభిప్రాయాలను వివరించారు. వ్యాసులు కూడా, వ్యాసులు వారు. అంటే మనము ఒకటి అంటే కర్మలు నిత్యం కూడా చేయాల్సిన కర్మలు ఒకటి ఐదు అంటే చేయవలసిన కర్మలు నిత్యం నైమిత్తిక కర్మలు తప్ప మిగిలిన కర్మలు చేయకుండా ఉండటమే సన్యాసమని కొంతమంది పండితులు అంటూ ఉంటారు. ఇంకా కొంతమంది పండితులు ఏమంటారంటే పైన చెప్పిన ఒకటి ఐదు కర్మల యొక్క ఫలములను త్యాగం చేయటమే త్యాగం అని అంటారు. అది వ్యాసులు వారు వివరించారు. కాబట్టి ఈ విధంగా మనము తెలుసుకోవాల్సినవి, చేయాల్సినవి ఏమున్నాయో అవి మనకు అర్థం అవుతూ ఉంటాయి. ఈ జ్ఞానం వినటం ద్వారా, గీత పఠనం చేయటం ద్వారా. కాబట్టి మరి అసలు కర్మలు చేయడమే దోషం కాబట్టి అన్ని కర్మలను వదిలిపెట్టాలని కొందరు అంటూ ఉంటారు. మరికొందరు కొందరు అలా కాదు, కర్మలను వదిలిపెట్టడం మంచిది కాదు, యజ్ఞము, దానము, తపస్సు మొదల కర్మలు వదిలిపెట్టకూడదు అంటారు. అందుకనే మరికొందరు పండితులు వ్యాసులు వారు చెప్పిన విధంగా ఈ శ్లోకంలో అభిప్రాయాన్ని ఏమంటారు అంటే కోరికలతో చేసే కర్మలే కాదు, ఏ కర్మ చేసినా దానికి పాపమో పుణ్యమో ఏదో ఒకటి వస్తుంది. అందుకని అది దోషభూయిష్టం కాబట్టి కర్మలు అన్నిటినీ వదిలిపెట్టడం మంచిది అని అంటారు. మరి కొంతమంది పండితులు వాదన ఏమిటంటే అది ఎలా కుదురుతుంది? యజ్ఞము, యాగము, వ్రతములు, దానములు, తపస్సు మొదలైనవి దేవతలను ఆరాధించే కర్మలను ఎలా విడిచిపెడతాం? వాటిని విడిచిపెట్టకూడదని వాదిస్తూ ఉంటారు. కర్మలు మనం మనస్తోటి సంకల్పిస్తాము, ఇంద్రియాలతో చేస్తూ ఉంటాము. కర్మల లోపం ఉన్న ఆత్మసాక్షిగా చూస్తూ ఉంటుంది. ఈ కర్మల వలన వాసనలు అంటుకుంటాయి కాబట్టి అసలు కర్మలే చేయకపోతే బంధనలు, వాసనలు ఉండవు కదా, మోక్షం వస్తుంది కదా అని కొందరు వాదిస్తూ ఉంటారు. కొంతమంది రోజు ఏదో కర్మ చెయ్యాలి కదా, లేకపోతే జీవితం గడవదు కదా. మంచి మార్గంలో నడవాలంటే మరి యజ్ఞ యాగాదులు, పరమాత్మ యొక్క ఆరాధన అన్నీ కూడా కర్మలే కాబట్టి అసలు కర్మలు చేయకుండా ఉండటం సాధ్యం కాదు అని కొందరు అంటూ ఉంటారు. కాబట్టి ఇరుపక్షాల వాదనలు మనకు చెప్పారు. కృష్ణుడు అర్జునుడితో ఈ కాలంలో కర్మల గురించి పండితులు, వేదాంతులు చేసే వాదనల గురించి చెప్పి తన నిశ్చయాన్ని గురించి కూడా చెప్తూ ఉన్నాడు అంటున్నారు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్దుకే బేహద్దు, పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ మనకు అద్భుతమైన జ్ఞానమును ఇస్తూ ఉన్నారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. అచ్చా, నమస్తే, పరం శాంతి.